కార్తీక మాసం ఉసిరి దీపం పెడుతున్నారా? ఈ 10 పొరపాట్లు అస్సలు చేయకండి. నియమాలు మరియు దీపదానం రహస్యాలు. నమస్కారం. పవిత్రమైన కార్తీక మాసం మనం పరమేశ్వరుడి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని సంపాదించుకునే గొప్ప అవకాశం. ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన పూజ ఉసిరి దీపం. ఈ దీపంలో సాక్షాత్తు శివకేశవులు ఇద్దరు కొలువై ఉంటారు. అయితే చాలామందికి ఈ దీపం పెట్టేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. భక్తితో చేసిన ఆ పొరపాట్ల వల్ల పూర్తి ఫలితం దక్కకుండా పోవచ్చు. అందుకే ఈరోజు మనం ఉసిరి దీపం పెట్టేటప్పుడు చేయకూడని పనులు, నిషిద్ధాలు, తప్పగా పాటించాల్సిన నియమాలు మరియు దీపదానం గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ నియమాలు పాటిస్తేనే అష్టదరిద్రాలు తొలగి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే వీడియోలోకి వెళ్దాం. ఉసిరి దీపం పెట్టే ముందు నియమాలు. మొదటగా దీపం పెట్టే ముందు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. శుద్ధి చేయకూడనివి మరియు నియమాలు. పొరపాటు: తైలమర్దనం చేసుకొని వెంటనే దీపం పెట్టడం. కార్తీక మాసంలో తలస్నానం తర్వాత మాత్రమే పూజ చేయాలి. నియమం: తప్పనిసరిగా తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన లేదా కొత్త పట్టు పత్తి వస్త్రాలను ధరించాలి. అపరిశుభ్రతతో ఏ పూజ ఫలించదు. పొరపాటు: నేరుగా నేలపై దీపాన్ని లేదా పీఠాన్ని ఉంచడం. నియమం: దీపం పెట్టే స్థలాన్ని పసుపు నీటితో శుద్ధి చేయాలి. ఆ తర్వాత ముగ్గు వేసి ముగ్గుపై ఒక పీటను ఉంచి దానిపై దీపాన్ని ప్రతిష్ఠించాలి. ఉసిరికాయ ఎంపిక. పొరపాటు: పగిలిన, కుళ్ళిపోయిన, పురుగులు పట్టిన లేదా పండి పసుపు రంగులోకి మారిన ఉసిరికాయను ఉపయోగించడం. నియమం: దీపానికి ఎప్పుడూ ఆకుపచ్చని, తాజాగా దృఢంగా ఉన్న కాయనే ఎంచుకోవాలి. ఈ కాయనే ధాత్రి, లక్ష్మీ స్వరూపం అంటారు. కాయను కడిగి పసుపు కుంకుమతో అలంకరించాలి. పూజకు సిద్ధం చేయాలి. దీపం వెలిగించేటప్పుడు పొరపాట్లు మరియు విధి. ఇది అత్యంత ముఖ్యమైన భాగం. దీపం వెలిగించే విధానంలో జరిగే పొరపాట్లే చాలా నష్టం కలిగిస్తాయి. దిక్కు మరియు సమయం. నిషిద్ధాలు. పొరపాటు: దీపాన్ని దక్షిణ దిక్కుకు ముఖం పెట్టి వెలిగించడం. దక్షిణం యమస్థానం నిషిద్ధం. నియమం: దీపాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ముఖం పెట్టి మాత్రమే వెలిగించాలి. పొరపాటు: మిట్ట మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి దీపం వెలిగించడం. నియమం: దీపం పెట్టేటప్పుడు ఉత్తమ సమయాలు: బ్రహ్మ ముహూర్తం, సూర్యోదయానికి ముందు, మరియు సంధ్యా సమయం, సూర్య అస్తమయం తర్వాత. వత్తి మరియు నెయ్యి విషయంలో నియమాలు. పొరపాటు: నువ్వుల నూనె, వేరుశెనగ నూనె లేదా కొబ్బరి నూనెను ఉపయోగించడం. ఉసిరి దీపానికి ఇతర నూనెలు నిషిద్ధం. నియమం: ఉసిరి దీపాన్ని తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే వెలిగించాలి. ఆవు నెయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పొరపాటు: ఒకే పోగు, సింగిల్ వత్తిని ఉపయోగించడం. నియమం: తప్పనిసరిగా జంట వత్తి, 2 పోగుల వత్తి మాత్రమే వాడాలి. ఈ వత్తిని కూడా పసుపుతో తడిపి ఆరబెడితే చాలా మంచిది. దీపం ఆరిపోతే నిషిద్ధం. మనం పూజ చేస్తున్నప్పుడు దీపం అకస్మాత్తుగా ఆరిపోవడం అశుభ సూచకంగా భావిస్తారు. జాగ్రత్త: దీపం చుట్టూ గాలి తగలకుండా కిటికీలు, ఫ్యాన్ జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున ఆరిపోతే వెంటనే శుద్ధి చేసి క్షమాపణ చెప్పి మళ్ళీ వెలిగించాలి. ఆ దీపాన్ని వెంటనే విసర్జన చేయకూడదు. దీపదానం చేసే నియమాలు మరియు పొరపాట్లు. కార్తీక మాసంలో దీపం పెట్టడం ఎంత ముఖ్యమో దీపదానం చేయడం అంతకంటే ముఖ్యం. దీపదానం ఎప్పుడు, ఎక్కడ? పొరపాటు: దీపం పెట్టాక దానిని ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళి నేరుగా చెత్తలో పారవేయడం లేదా అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచడం. నియమం: దీపం దానానికి ఉత్తమ ప్రదేశం దేవాలయం, ముఖ్యంగా శివాలయం లేదా విష్ణు ఆలయం. ఉత్తమ రోజు: కార్తీక మాసంలో ఏ రోజైనా దానం చేయవచ్చు, కానీ కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపదానం అత్యంత శుభప్రదం. సంపూర్ణ దీపదానం మరియు పొరపాటు:
కేవలం ఉసిరికాయను మాత్రమే దానం చేయడం లేదా వాడిన ప్రమిదను మాత్రమే ఇవ్వడం. నియమం: సంపూర్ణ దీపదానం చేయాలి అంటే కేవలం ఉసిరికాయ లేదా ప్రమిద మాత్రమే కాదు. నూతన ప్రమిద, కొద్దిగా నెయ్యి, నూనె, కొత్తవత్తి మరియు స్వల్ప దక్షిణ డబ్బులు, తాంబూలం, ఆకులు, వక్క కలిపి దానం చేయాలి. అప్పుడే దానం పూర్తయినట్లు. జాగ్రత్త: దానం తీసుకునే వారిని గౌరవంగా చూడాలి. మీ దానం ఎవరికి వెళ్తుందో వారికి దైవశక్తి ఉందని భావించాలి. పూజ అనంతరం జాగ్రత్తలు. పూజ పూర్తి కాగానే చాలామంది చేసే చివరి పొరపాట్లు ఇవి. ఉసిరికాయ విసర్జన నిషిద్ధం. పొరపాటు: దీపం పెట్టిన ఉసిరికాయను చెత్తబుట్టలో వేయడం లేదా మురికి కాలువలో పడేయడం. ఈ కాయను దేవతా శక్తి వస్తుంది. నియమం: దీపం పెట్టిన ఉసిరికాయను తప్పనిసరిగా పారుతున్న నీటిలో, నది, చెరువు, సముద్రం నిమజ్జనం చేయాలి లేదా శుభ్రమైన ఉద్యానవనంలో భూమిలో పాతిపెట్టాలి. నైవేద్యం నియమాలు. నియమం: ఉసిరి దీపం పూజ తర్వాత ఉసిరికాయతో చేసిన పచ్చడి లేదా ప్రసాదాన్ని లేదా ఏదైనా ప్రసాదాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో అందరికీ దక్కుతుంది. దీపం వెలుగుతున్నంతసేపు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అని జపిస్తూ దీపాన్ని ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి. ఉసిరి దీపం పెట్టడం ఎంత సులువో అందులో పాటించాల్సిన నియమాలు అంత ముఖ్యం. ఈ 10 ముఖ్యమైన పొరపాట్లు చేయకుండా నేను చెప్పిన నియమాలు పాటిస్తే ఈ కార్తీక మాసపు పుణ్యం, ఆ శివకేశవుల అనుగ్రహం మీ కుటుంబానికి తప్పక దక్కుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం గురించి మరేమైనా ప్రత్యేకమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి కామెంట్లలో తెలియచేయండి. శుభం భూయాత్. నమస్కారం.